అందరికీ నమస్కారం. నేను మీ సహోదరి ఆడపవలక్ష్మి. మరి ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమైన సమస్య మరి 12 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నవి. మరి ఆ 12 నెలల వేతనాలకు సంబంధించి మనం అధికారుల్ని కలిసాం, మరి సంబంధించిన మంత్రి గారిని కలిసాం. కానీ ఇంతవరకు కూడా వాటి మీద ఎలాంటి స్పష్టత రాకపోవడం వలన ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈరోజు ప్రజావాణిలో మన సంబంధించిన సమస్యల మీద వివరిస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా సమస్యలను అర్థం చేసుకొని మరి ఏదైతే 12 నెలలు వేతనాలు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్ వేతనాలను త్వరగా మా ఖాతాలో జమ చేయవలసిందిగా, మరి అదేవిధంగా హెల్పర్స్ కూడా లేకుండా మరి పిల్లలు మరి సెంటర్స్కి రావడం కూడా చాలా కష్టంగా లబ్ధిదారులు తగ్గుతూ ఉన్నారు. మరి హెల్పర్స్ సహకారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మరి త్వరగా హెల్పర్స్ని కూడా భర్తీ చేయవలసిందిగా, మరి అంతేకాకుండా మరి బిఎల్ఓ డ్యూటీస్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదనపు బాధ్యతలు అప్పచెప్తా ఉన్నారు. ఉన్నటువంటి పిల్లల్ని మరి లబ్ధిదారుల్ని మేము హెల్పర్ లేకుండా ఒక్కరిమే చూసుకోవడమే చాలా తలభారంగా ఉన్న పరిస్థితుల్లో మరి హెల్పర్స్ కూడా లేకుండా ఉండి ఎంతో కష్టపడుతున్న సందర్భంలో మరి ఇప్పుడు బిఎల్ఓ డ్యూటీస్ కూడా తలభారంగా మారినాయి. మరి ఆ బిఎల్ఓ డ్యూటీస్ కారణంగా మా బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేకపోతా ఉన్నాం. లబ్ధిదారులు అనేది తగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి అంగన్వాడీ ఉద్యోగస్తులకు బిఎల్ఓ డ్యూటీ నుంచి మినహాయింపు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈరోజు వినతి పత్రం అందజేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మరి మా సంబంధించిన మంత్రి సీతక్క గారి దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా 12 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నవి. 1 నెల 2 నెలలు కాదు, 12 నెలల వేతనాలు పెండింగ్లో ఉండి చాలా ఆర్థికంగా మరి టీచర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. త్వరగా మా 12 నెలల జీతాలు పెండింగ్ జీతాలు మా ఖాతాల్లో వేయవలసిందిగా, మరి అదేవిధంగా హెల్పర్స్ని కూడా నియమించవలసిందిగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.